ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. కూడా చనిపోయిన అమ్మాయికి నేను అన్నయ్య అవుతాను. మా చెల్లెలకి ఆల్రెడీ సంబంధం మాట్లాడినాము. మా కులం దాంట్లో సంబంధం మాట్లాడితే ఆ కులపోళ్ళు వచ్చిర్రు, ఎంగేజ్మెంట్ చేసుకురు ఇక్కడే మా ఇంటికాడనే చేసుకొని వాళ్ళు హైదరాబాద్ దాటిన తర్వాత నేను డైరెక్ట్ ఆ అబ్బాయికే ఫోన్ చేసిండు. పెళ్ళి ఎవరైతున్నారో వాళ్ళకి ఫోన్ చేసిండు. నేను అమ్మాయిని ప్రేమించిన, అది చేసి ఇది చేసిన, నువ్వు ఎట్లా చేసుకుంటావు, నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. వీళ్ళు అబ్బాయి ఎత్తుకోపోయిండు. అబ్బాయి ఇంట్లోకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళిండు. పెళ్లి చేసుకుంటూ 2018లో పెళ్లి చేసుకుంటూ పిల్లలు అయ్యారు. కొన్ని రోజులు బయటనే ఉన్నారు. వాళ్ళకి షాబాలో కూడా ఇల్లు ఉంటుంది, ఇక్కడ దేవాలగూడ కూడా ఇల్లు ఉన్నది. వాళ్ళకి ఇక్కడ ఒక 8-9 ఎకరాల భూమి కూడా ఉన్నది. వాళ్ళ అన్న ఇంతకుముందు ల్యాండ్ అమ్మిండ్రు అంట. వాళ్ళ చెల్లెలు కూడా వేరే నాగర్కుంట అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బతుకురాలు శంషాబాద్ ఉన్నారు. ఈ అబ్బాయి కూడా మా చెల్లెని ఎత్తుకొని పోయి మంచిగా ఉంటారు అనుకున్నాం. మేము చెప్తే వినలేరు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు కూడా ఉంటుంది. షాబాద్ పోలీస్ స్టేషన్లో ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు బయట ఉన్నారు. షాబాలు ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి షాబాలు ఇల్లు ఉంది. షాబాల ఇంట్లో ఉన్నారు మంచిగా ఉన్న తర్వాత కొన్ని రోజులు అయినాక అబ్బాయి పుట్టిండు. ఫస్ట్ అమ్మాయి పుట్టి చచ్చిపోయింది సార్. ఆ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పుట్టిన పిల్లలు ఎంబడి వాళ్ళ ఇంట్లో ఎవరు రాలేరు చేయడానికి. మా అమ్మనే ఉంది. మా అమ్మను కూడా ఎందుకు పోతాం అని నేనే కోపం చేసిన, నేనే బెదిరించిన. మా అమ్మ నాకు వినకుండా నా బిడ్డ అనుకుంటే వెళ్ళిపోయింది. ఫస్ట్ జజిఖాన్ హాస్పిటల్ అమ్మాయి పుట్టి చనిపోయింది. తర్వాత మళ్ళీ పెద్ద అబ్బాయి పుట్టిండు. అప్పుడుగా మేము పోలేము. మళ్ళీ లాస్ట్కు తర్వాత చిన్న అబ్బాయి పుట్టిండు భాస్కర్ హాస్పిటల్ మొయినాబాద్లో. ఇద్దరు అబ్బాయిలు కూడా మొయినాబాద్ భాస్కర్ హాస్పిటల్లో పుట్టిరు. పిల్లలు మంచిగా ఉన్నారు. చిన్న అబ్బాయి పోయినప్పుడు మేము పోయినాము, చూసినాము, చేసినాము. ఆ పిల్లలు పుట్టినాక ఎవరు సరిగా పట్టించుకోవాలి. తల్లిదండ్రులు సరిగా మాట్లాడరు, సరిగా ఉండరు, పిల్లల్ని ఎత్తుకోరు, ముద్దాడరు. మా చెల్లెలు అన్నం ఇచ్చినా తినరు, నీళ్ళు ఇచ్చినా తాగరు. వాళ్ళు షాబాద్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర షిఫ్ట్ అయ్యారు అని చెప్పి ఇక్కడ అలా రాజ్కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ ఈడు ఉంటుర్రు. వాళ్ళు ఈ పిల్లలు ఇక్కడ వచ్చిర్రు అని చెప్పి ఈమె మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ షాబాద్ ఇంట్లో వెళ్ళిపోయారు. ఇక్కడ మేము దగ్గర మా చెల్లెల దగ్గర ఇక్కడ పెద్ద మనుషులు ఉంటే ఇప్పుడు ఈ రోజు ఇట్లా జరిగేది కాకుండా మీకు వాళ్ళకి చెప్పినా నేను వచ్చి ఇంట్లో ఉండండి అమ్మా అని. ఊళ్ళో అందరికీ తెలుసు. ఇంట్లో చిన్న పాపని పెద్ద ఇల్లు ఉంటుంది సార్. ఇక్కడ వెళ్ళడం అంత దూరం ఉంటుంది. అంత దూరంలో చిన్న అమ్మాయి మా చెల్లెలు పెద్ద పర్సనల్ రైలు లేదు, ఇంతనే ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుంటారని ఒక వేరే వాళ్ళతో చెప్పించినాము. నేను చెప్పిన వాళ్ళిద్దరికి భార్య భర్తలకు ఏదో లైట్గా గొడవ అయిందంట. వాళ్ళు పోయి షాబాలు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడేమో ఈ అబ్బాయి ఇక్కడ అయ్యింది కాకుండా ఒక అమ్మాయిని షాబాలో లవ్ చేసి అది పోక్సో కేసు అయింది. పోక్సో కేసు అయినాక జైలుకి పంపించక ముందుకే బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ మీద బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారం 10 రోజులు అయింది. మంచిగా ఉన్నారు. నేను నిన్న కూడా మా చెల్లెలతో మాట్లాడినా. ఓటర్ ఐడి కోసం సార్ ఫామ్ ఫిల్అప్ చేసి నాకు పంపి మీరు కూడా ఇచ్చుకోండి, మా అమ్మ ఇక్కడనే ఉంటుంది, మా అమ్మది ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి అని చెప్పిన. మా అమ్మది ఓటర్ ఐడి నాకు పంపించండి, నేను కూడా రాసుకుంటే ఇక్కడ అని చెప్పిన. నేను మొయినాబాద్లో ఉంటాను సార్, ఇక్కడ ఊర్లో ఉండను చెప్పిన. నిన్న ఈ టైంకి మా చెల్లెలతో మాట్లాడినా. ఈ లోపలే ఇది జరిగింది సార్. మొత్తం రక్తం అడుగుల్లో చిన్న బాబులు చూడకుండా ఫ్యాన్ వేసిండు, ఇంట్లో ఫ్యాన్ వేసిండు, కూలర్ వేసిండు, ఏసీ వేసిండు. లోపల నుంచి గొల్లెం పెట్టి సౌండ్ ఎంత మొత్తుకున్నా సౌండ్ బయటికి రాకుండా నిద్రపోయిన పిల్లల్ని నిద్రట్లనే పోసేసిండు. మొత్తం పిల్లలు నోరు తెరుచుకొని రక్తం అడుగులో వండుకున్నారు. మా చెల్లెల్ని ఎంతో బాగా పోరాడినట్టుంది. వద్దు అని చెప్పి బాగా బతిలాడినట్టుంది. ఇంట్లో బట్టలు సామాన్లు చిందరవందర అయిపోయినాయి. మంచం మీద తెలియకుండా మొత్తం అట్లే కాళ్ళు ఒక దిక్కు తల ఒక దిక్కు పండి ఉన్నారు సార్. వచ్చేసరికి ఇది ఎంతమంది వాళ్ళ అమ్మాయిని ఆయన ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చి చంపేసిరంట. వాళ్ళ మమ్మీని వాళ్ళ నాయనమ్మని కూడా చంపేసిరంట. ఇక్కడ మా చెల్లెల్ని మా ఇద్దరు పిల్లల్ని చంపేసిండు. అక్కడ ముగ్గురు చంపేసిండు. 6 మందిని చంపేసిండు సార్ మొత్తము. ఇది చట్టపరమైన ఉరి శిక్ష పడాలి సార్. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఎట్లుంటారు సార్? ఇంత దారుణంగా ఉంటే ఇది చట్టంగా పోలీసులు పెద్ద మనుషులు